హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫస్ట్ టైం షీన్ వెబ్సైట్లో షాపింగ్ చేశాను. సో ఆ ఆర్డర్ ఈరోజు డెలివర్ అయిపోయిందనమాట. సో అదేంటనేది మీకు అన్బాక్స్ చేసి నా ఫస్ట్ లుక్, ఫస్ట్ టచ్ ఎలా అనిపించింది, నా హానెస్ట్ రివ్యూని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే అనమాట బాక్స్. సో నేనైతే ఒక 4 or 5 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టినట్టున్నా, కానీ బాక్స్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది. మేబీ కాంపాక్ట్గా ఎయిట్ టైట్గా వాళ్ళు ఏమైనా ప్యాక్ చేశారేమో చూడాలి. సో లెట్స్ ఓపెన్ దిస్. యా, సో ఇది ఒక ప్యాక్, 2 3 4 5 6 7. సారీ, యాక్చువల్లీ 7 ఆర్డర్ పెట్టాను, నాకే గుర్తులేదు. సో ఫస్ట్ ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తా. యా, దిస్ ఈజ్ ద ఫస్ట్ డ్రెస్. సో ఇదేంటి డ్రెస్ అనేది నేను మీకు సైడ్ చూపిస్తున్నా చూడండి. సో ఇది వింటర్ వేర్ అనమాట. యాక్చువల్లీ నేను షీన్లో వింటర్ సేల్లో ఈ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ వింటర్ సేల్ నడుస్తుంది, ఆఫర్స్ ఉన్నాయి. సో అందుకని అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయని చెప్పి నేను ఆర్డర్ పెట్టా. సో ఇదైతే చాలా బాగుంది. ఫస్ట్ టచ్ నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా సాఫ్ట్గా, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇదైతే గుడ్. సో నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా. యా, దిస్ ఈజ్ సెకండ్. ఇది ఒక టాప్, లాంగ్ టాప్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, డైలీ వేర్ కోసం అని చెప్పి. సో ఇది నేను చూడగానే నాకు మల్టీ కలర్ నచ్చింది, బాగా అనిపించింది. సో అందుకే ఆర్డర్ పెట్టా. దిస్ ఈజ్ ఆల్సో నైస్, బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, బ్రైట్గా కూడా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. సో నెక్స్ట్ థర్డ్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇందులో నేను కొన్ని నైట్ డ్రెస్సులు కూడా పెట్టుకున్నాను అనమాట, నైట్ వేర్. సో ఇది ఒక నైట్ వేర్. ఆన్లైన్లో చూసినంత అంత బ్రైట్గా అయితే లేదు. నేను ఆన్లైన్లో చూసినప్పుడు కొంచెం నాకు బ్రైట్గా అనిపించింది అండ్ క్లాత్ కూడా ఇంకా బాగా అనిపించింది. ఇది కొంచెం క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దది అనిపిస్తుంది. ఇది నైట్ వేర్, ఇది ప్యాంట్ అండ్ ఇది షర్ట్ అనమాట. సో ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ కూడా నైట్ డ్రెస్సే యాక్చువల్లీ. ఇది కూడా నైట్ వేర్ కోసమే ఆర్డర్ పెట్టాను. రఫుల్ ప్యాంట్ అండ్ మొత్తం రఫుల్ మోడల్ వస్తుంది. సో నాకు నచ్చి పెట్టా. ఇది కూడా అంతే, కొంచెం నాకు లూజ్ అవుతుందేమో, సైజ్ ఎస్ కాకుండా ఎం ఏమో అన్నట్టు అనిపిస్తుంది, నెక్స్ట్ సైజ్ అనిపిస్తుంది. అండ్ క్వాలిటీ కూడా యా గుడ్, ఓకే. కలర్ కూడా బాగానే ఉంది, బట్ స్టిల్ సైజ్ అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇది ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇది నేను పార్టీ వేర్ కోసం అని ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. సో ఇది పైన టాప్ షర్ట్ అండ్ ఇది లోపల ఫ్రాక్ అనమాట. దీనిపైన వచ్చి ఈ టాప్ వస్తుంది. సో నేను మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి. సో ఇలా మోడల్ వస్తుంది అండ్ సైజ్ అయితే ఓకే, నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది, బట్ క్వాలిటీ అయితే తక్కువే అనిపిస్తుంది. చూడడానికి పార్టీ వేర్ లాగా అయితే అనిపించట్లేదు, నార్మల్ క్యాజువల్ వేర్ లాగే అనిపిస్తుంది. నేనైతే పార్టీ వేర్, పార్టీ లుక్ ఉందని చెప్పి ఆర్డర్ పెట్టా, బట్
ఇదైతే నాకు అంత బాగా అనిపించట్లేదు. బట్ క్యాజువల్ వేర్ వేసుకోవడానికి మాత్రం లుక్ బాగుంది, కలర్ఫుల్గా ఉంది, బ్రైట్గా ఉంది. క్వాలిటీ మాత్రం కొంచెం తక్కువే ఉంది. చాలామంది షీన్లో ఆర్డర్ పెడుతున్నాం, చాలా బాగుంటున్నాయి క్లాత్స్ అని చెప్తే సరే ట్రై చేద్దామని నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను. బికాజ్ యూఎస్లో నేను షాపింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఇండియాలోనే ఎప్పుడు ఎక్కువ షాపింగ్ ప్రిఫర్ చేస్తాను. అక్కడే ఇంకా బాగుంటాయి మోడల్స్ కానీ అన్నీ. ఇక్కడ క్వాలిటీ బాగుండొచ్చు కానీ బట్ నాకైతే అంత మోడల్స్ ఎప్పుడు కనిపించలేదు, అన్నీ ప్లెయిన్ మోడల్స్ కనిపిస్తున్నాయి. సో నేను యూఎస్లో షాపింగ్ నేను అసలు ప్రిఫర్ చేయను. ఎప్పుడైతే ఇండియా వెళ్తానో అప్పుడే షాపింగ్ చేసుకుని ఒకేసారి ఆ 1 or 2 ఇయర్స్కి తగ్గట్టు ఏదైతే నాకు కావాలి అవసరం అనుకుంటానో అవే షాపింగ్ చేసుకుని తీసుకొస్తాను అనమాట. సో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. మేబీ అప్పుడప్పుడు షాపింగ్ చేసి ఉంటా, బట్ ఆన్లైన్లో అయితే ఫస్ట్ టైం చేస్తున్నా. ఇది 6th one నేను ఆర్డర్ పెట్టింది. సో ఇది కూడా ఒక అకేషన్ కోసమే అన్నట్టు. నేను యాక్చువల్లీ ఆప్షనల్గా పెట్టుకున్న 2-3 డ్రెస్సెస్ అకేషనల్ కోసమని. ఎందుకంటే మేబీ ఆ 2-3లో ఒక్కటైనా బాగుండకపోతుందా, నాకు కొంచెం నమ్మకం లేదు. ఒక సైజ్ డిఫరెంట్ ఉండొచ్చు, లేకపోతే క్వాలిటీ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఏది ఒకవేళ ఒకటి బాగాలేకపోయినా ఇంకొకటి మనకు ఆప్షన్కి ఉంటుంది కదా అన్నట్టు నేను 3 డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. మూడిట్లో ఒకటైనా బాగుంటుంది కదా, బాగాలేకపోతే రిటర్న్ పెట్టేయచ్చు అన్న థాట్తో. సో ఇది ఇంకొక డ్రెస్ అనమాట. ఇదైతే బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే నాకు నచ్చింది, బాగుంది. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట, పార్టీ వేర్ కోసం పెట్టుకున్న. పార్టీ వేర్ లుక్కే ఉంది, చూడ్డానికి బాగుంది. సో ఐ లైక్ ఇట్. ఇది ఒక్కటి పక్కన పెట్టేస్తా. అండ్ ఫైనల్ లాస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇదైతే కొంచెం కాస్ట్లీ అనమాట, అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది, బట్ స్టిల్ నాకు నచ్చింది చాలా. సో అందుకనే నేను ఆర్డర్ పెట్టా. ఎలా ఉంటుందో చూడాలి. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట. సో మొత్తం రఫల్ మోడల్ వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో అందుకే ఆర్డర్ పెట్టా. అండ్ కలర్ కూడా నాకు ఈ కలర్ ఎప్పుడూ లేదు, సో చాలా తక్కువ, అందుకనే ఇది ఆర్డర్ పెట్టా. అండ్ నచ్చింది నాకు, బాగుంది. అండ్ సైజ్ కూడా కరెక్ట్గా వచ్చింది. యా మోడల్ కూడా చూడండి, మోడల్ కూడా బాగుంది. మేబీ నాకు తెలిసి ఇది వేసుకుంటే లుక్ బాగా తెలుస్తుంది. నేను ఇది సైడ్ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇది ఫైనల్ లాస్ట్ పీస్ అనమాట. సో వీటిల్లో నాకు నైట్ డ్రెస్సెస్ అయితే అంతగా నచ్చలేదు. నైట్ వేర్ నాకు కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించాయి. బికాజ్ నైట్ వేర్ అంటేనే కంఫర్ట్ కదా, కంఫర్ట్ ఆ క్లాత్ బాగుంటేనే మనం నైట్ కొంచెం హ్యాపీగా పడుకోగలుగుతాం. నాకైతే నేను నైట్ వేర్ అయితే నాకు కంఫర్ట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి ఫ్యాబ్రిక్, అప్పుడే నేను వేసుకోగలుగుతా. సో అవైతే నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. అండ్ సైజెస్ కూడా కొంచెం నేను అనుకున్న దానికంటే కొంచెం నెక్స్ట్ సైజ్ వచ్చినట్టు అనిపించింది. బట్ పార్టీ వేర్ ఏదైతే నేను ఆర్డర్ పెట్టానో అవైతే చాలా బాగున్నాయి. అండ్ అవే 2 నైట్ డ్రెస్సులు పెట్టాను. అండ్ వింటర్ వేర్ కూడా ఒకటి పెట్టా కదా, వింటర్ 1 పీస్ డ్రెస్, అది కూడా చాలా బాగుంది. అది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో మిగిలిన నైట్ డ్రెస్సెస్ అయితే నాకు అంత అనిపించలేదు. ఇది నా హానెస్ట్ రివ్యూ షీన్ మీద. అండ్ నేను చూసుకుని ఆర్డర్ పెట్టుకున్నా, మేబీ కొన్ని క్వాలిటీ తక్కువ రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. సో మనకు తెలియదు కదా ఏది బెస్ట్ వస్తుందో అని. అందుకని నేను ఆప్షన్గానే చూసుకుని 2 ఎక్స్ట్రానే పెట్టుకున్నాను అనమాట. నైట్ డ్రెస్సులు కూడా 2 పెట్టుకున్నా, మేబీ ఒకటి బాగాలేకపోతే ఒకటి ఉంటుంది అని. అండ్ ఈవెన్ పార్టీ వేర్ కూడా అంతే, 3 పెట్టుకున్నా. సో దట్ ఆ 3లో ఒకటైనా బాగుంటుంది అండ్ మిగిలినవి రిటర్న్ పెట్టేయచ్చు అన్న థాట్లో నేను పెట్టా. సో యా, దిస్ ఈస్ మై ఫస్ట్ షాపింగ్ ఇన్ షీన్. సో నా రివ్యూ అయితే ఇది. అండ్ యా, డెఫినెట్గా నేను మళ్ళీ అయితే షాపింగ్ చేస్తాను. నాకు అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా నేను ఆప్షన్ అయితే చూసుకుంటా. అండ్ బికాస్ నా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి షీన్లో, నేను చూసా చాలా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. బికాస్ యూఎస్లో నేను ఎక్కడ బయటకు వెళ్ళినా నాకు అసలు అంత మంచి మోడల్స్ ఎక్కడ కనిపించలేదు. అన్నీ ప్లెయిన్గా, నాకు చాలా నార్మల్ క్యాజువల్గా అనిపిస్తున్నాయి. అంత బెటర్గా షాపింగ్కోవాలి అని నాకు ఏది అనిపించలేదు అనమాట యూఎస్లో. బట్ ఈ యాప్లో అయితే నాకు బాగా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఇలాంటి మంచి కలెక్షన్ ఉంది అంటే కామెంట్ చేయండి.
అండ్ మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది, నా సెలెక్షన్ ఎలా అనిపించింది, మీకు ఇందులో ఏమైనా నచ్చిందా ఏంటి అని మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.